ఈ రోజున అమూల్యశ్రీ గురించి ఇక్కడ మీటింగ్ పెడతాం జరిగింది. అదేం మీటింగ్ అంటే, ఒక పాప ముక్కుపచ్చలారని పాప 17 సంవత్సరాల పాపకి, కానీ మైనర్ బాలిక మీద ఇట్లాంటి చర్యలు తీసుకున్నటువంటి పోలీసుల్ని కూడా వెంటనే సస్పెండ్ చేయాలని వాళ్ళ ఒక అమ్మ డిమాండ్ కాదు, ప్రజా సంఘాల డిమాండ్ కూడా అదే. ఎందుకంటే వాళ్ళు పోలీసులు పట్టించుకుని ఈ రోజున ఆ కేసుని దర్యాప్తు చేసి సరైన మార్గంలో తీసుకెళ్ళినట్టయితే వాళ్ళ ఒక పాప ప్రాణం కోల్పోయేది కాదు. పోలీసులు చేసినటువంటి ఏదైతే ఈ కేసును నీళ్ళగర్చడం ఉందో దాన్ని వెంటనే మన ప్రభుత్వం పరిధిలోకి తీసుకోవాలి. ఎలాగైనా పోలీసుల వల్లే పిల్ల చనిపోయింది, అది పక్కన పెడితే ఈ రోజున ప్రభుత్వం పట్టించుకోకపోతే తెలంగాణలో ఉన్న చాలామంది ఆడపిల్లలు చనిపోతున్నారు. దీని అంతటికీ కారణం కూడా ఈ రోజున ప్రభుత్వమే అవుతుందని చెప్పి ఇప్పుడు చాలా చోట్ల దేశంలో ఎక్కడైనా జరిగినాయి ఇట్లా ఆడపిల్లలకి, మైనర్ బాలికలకు కావచ్చు, ఎవరికి జరిగినా కూడా శిక్షలు పడుతున్నాయి కదా. మరి తెలంగాణలో ఎందుకు సాధ్యం అవుతలేదంటే ఏం చెప్తారు దానికి? ఈ రోజున తెలంగాణలో సాధ్యం అవుతలేదంటే శిక్షలు పోక్సో కేసు అని పెడుతున్నారు, హ్యాపీగా తీసుకుపోతున్నారు, అరెస్ట్ చేస్తారు, కూర్చోబెడతారు, మేపుతారు, దున్నపోతుల లెక్క. ఒక 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు, లేదంటే నెలలు, సంవత్సరాలు బయటకు వస్తున్నారు. మళ్ళీ ఇంకా కొంచెం కక్షలు పెట్టుకుని ఇవాళ రంగారెడ్డి జిల్లాలో కూడా ఒక మైనర్ బాలికను రేప్ చేస్తే పోక్సో కేసు నమోదు చేస్తే పోలీసులు పట్టించుకుని తీసుకురాకపోవడం వలన ఇవాళ తప్పించుకుని 6గురిని చంపేయడం జరిగింది ఇవాళ రంగారెడ్డి జిల్లా సాబాద్లో. ఇట్లాంటి పోక్సో కేసులు పెట్టినా కూడా పోలీసుల నిర్లక్ష్యమే ఇవాళ 6గురు ప్రాణాలు కోల్పోయినాయి. ఇట్లా మన దేశంలో కూడా చూసుకుంటే ఈ రోజున గుజరాత్లో 13 సంవత్సరాల పాప, మైనర్ బాలిక, చిన్నపిల్ల ఇవాళ చేసినటువంటి వాళ్ళు అసలు ఆ మాట మాట్లాడడానికే స్త్రీ అని నాకు సిగ్గేస్తుంది. ఎందుకంటే ఒక చిన్న పిల్ల, ఆ పిల్లని ఎంత అల్లారుముద్దుగా, ప్రతి పిల్లని అల్లారుముద్దుగా పెంచుకుంటారు పిల్లలు. ఈ మత్తు పదార్థాల వలన, కేవలం మత్తు పదార్థాల వలన మగపిల్లలు చెడిపోతున్నారు. చెడిపోయి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వెంటనే గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలను బంద్ చేయండి. బంద్ చేస్తే 100% మన భారతదేశం బాగుపడుతుంది. ఏ ఉన్నా ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ ఈ కొట్లాటలు తప్ప పిల్లలు పాడైపోతారు, దేశం మొత్తం నాశనం అయిపోతుంది. దేశంలో విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది? చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు? స్కూల్కి పోయినాడు, కాలేజీకి పోయినాడు, గంజాయి తాగి వచ్చి ఏ పిల్లని ఖరాబ్ చేస్తున్నాడు? ఇవి పట్టించుకోవట్లేదా? ఇది సోయలేదా ప్రభుత్వానికి? ప్రభుత్వం ఫస్ట్ 29 రాష్ట్రాల సీఎంను కూర్చొని చర్చ చేయండి. ఎందుకంటే ఈ రోజున దుబాయ్లో జరుగుతున్నటువంటి ఆడపిల్ల మీద చేస్తే కాల్చి చంపేస్తారన్న భయం, ఆందోళన వాళ్ళకుంది. అదేవిధంగా మీరు చేస్తే తప్ప ఈ రోజున మన తెలంగాణలోనే కాదు, భారతదేశం యావత్ కూడా భయపడుతుంది, గజ్జను వణుకుతుంది. రేపు పిల్లలు, ఈ రోజున పిల్లలే రేపు భావి భారత పౌరులని మేమంటున్నామో, పౌరులందరూ పోలీస్ స్టేషన్లో ఎక్కడ జైల్లో కూర్చుంటారు, ఆడపిల్లలందరూ రేప్ కేసులో చచ్చిపోతారు.